కారిడార్, 7 హైస్పీడ్ రైలు కారిడార్లో 3 ఏపీ మీదుగానే, సెమీకండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు, పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు 2026-27 బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం, పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా ఉద్యోగ కల్పన కోసం ఇచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్లో వరాలు ఇచ్చింది, రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది, అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న 4 దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా వాటిలో ఏపీ ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తూ బుల్లెట్ రైలు పరుగులు తీసేలా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులను ప్రకటించింది. 7 హైస్పీడ్ రైలు కారిడార్లో హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, చెన్నై బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రం మీదుగా వెళ్ళేవి. ఈ 3 కారిడార్ల మొత్తం పొడవు 1,670 కిలోమీటర్లు ఉంటే అందులో ఏపీలో నిర్మించేది 857 కిలోమీటర్లు. అంటే 51% మన రాష్ట్రంలోనే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% సాగుతుంది. కీలక ప్రాజెక్టులను పోలవరం, అమరావతి, రాజధానికి కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించారు. 25-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు కేటాయించిన అంచనాల సవరణలో 3,017 కోట్లకు తగ్గింది. 26-27 బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ ఎలా దాచేస్తారండి దానికి సాక్ష్యం, 5,500 కోట్లు 5,900 కోట్లు కేటాయిస్తే పనిచేసింది 3,017 కోట్లే. అంటే పని మందగించింది, వాడుకోలేకపోయారు, నిధులు డైవర్షన్ చేసుకుపోయారు, దానివల్ల సాగినటువంటిది లేటు. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేస్తుంది ప్రభుత్వం.